అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఇదండి సంగతి. ఈరోజు టాపిక్లో 2026 ఇప్పుడు వచ్చిన కొత్త సంవత్సరం మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి రైతు సోదరులు చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఫోన్ల ద్వారా ఎక్కువగా అడుగుతున్నారండి. కొంత ఫోన్లో వివరం చెప్పలేం కాబట్టి కొంత వీడియో ద్వారా తెలియజేయండి అని చెప్పేసి రైతులు కూడా అడుగుతున్నారు. దానికోసం చిన్న వివరణ. నేను చెప్పేది కాదండి మార్కెట్ గురించి. గుంటూరు మార్కెట్ యార్డ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తుల్ని నేను సంప్రదించి వారి ద్వారా సమాచారం సేకరించి రైతులు అడిగిన ప్రశ్నలకి, రైతులు అడిగిన కామెంట్లకి సమాధానం ఇవ్వటం జరుగుతుంది. నా నిర్ణయంతో చెప్పేది కాదు. రైతులు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ ధరలు ఇంతే కొనసాగుతాయా, పండగ తర్వాత, సంక్రాంతి పండగ తర్వాత పెరిగే అవకాశం ఉందా, ఏసీ మిర్చి ధరలు పరిస్థితులు ఏంటి, ఏసీ మిర్చి ధరలు ఇంకా ఇంతేనా అనేది కొంతమంది నిన్న వ్యాపారస్తుల్ని కలిశాను. కొంత సమాచారం సేకరించా, రైతులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కూడా కొద్దిగా కొంతమంది వ్యాపారస్తులు ఇంటర్నేషనల్ టైప్లో వ్యాపారం సప్లై చేసే వ్యాపారస్తులను కూడా ఈరోజు కూడా కలిసి కొంత సమాచారం కూడా సేకరించి రేపు వీడియోలో ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళేటప్పుడు రైతు సోదరులకి ప్రత్యేకంగా చెప్పేదేం లేదండి. లైక్ చేయటం మర్చిపోతున్నారండి వీడియో చూసే క్రమంలో. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళకి అప్డేట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవండి మార్కెట్ ధరలు. ఇంకా ముందు వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి 2-3 అంశాలు ఉన్నాయండి. ప్రతి రైతు కూడా 2025 సంవత్సరం స్టార్టింగ్ జనవరి నెలలో ఈ టైంలో 50,000, 60,000, 70,000 10వ తారీఖు లోపు 1,00,000 టిక్కి వచ్చిందండి. అంటే 2024, 2025 మార్కెట్ అంతంత మాత్రమైనా 1,00,000 టిక్కి వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, సోమవారం నాడు ఒక 30,000 టిక్కి వస్తే ఈ వారంలో, మంగళవారం నుంచి 7,000, 8,000, 10,000 లోపే 12,000 అట్లా, నిన్న మొన్న 3-4,000 అట్లా వస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో సరుకులు రావట్లా. పూర్తి స్థాయిలో సరుకులు రాకపోవటం వల్లే ఈ మార్కెట్ మూమెంటు సీడ్ రకాలకి బాగానే ఉంది. వ్యాపారస్తులు కూడా ఏంటండి లాస్ట్ ఇయర్ చూస్తే వచ్చినాయి, ఈ ఇయర్లో ఇంతవరకు రావట్లేదు, అసలు పంట వస్తా రాదా అని చెప్పేసి వాళ్ళు అడగటం. వాళ్ళని నేను అడిగినప్పుడు ఏమండి మార్కెట్లో ఈ ఏ రకాలకి బాగుంటుంది, ఏ రకాలకి ఏ విధంగా ఉంటుంది అని అడగటం జరుగుతుంది. వాళ్ళు కూడా స్టాకుల పరంగా ఏసీలో ఎంత ఉన్నాయి, ఏసీ మిర్చి ధరల పరిస్థితులు ఇంతేనా అని చెప్పని అడిగినప్పుడు వాళ్ళు కూడా కొత్త పంట లేట్ అవటం వల్లే ఏసీ సరుకులు ఈరోజు కూడా 70,000 నుంచి 80,000 టిక్కి అమ్మకాలకు పెడతాం జరుగుతుందండి. అమ్మకాలకు పెడతాం జరుగుతుంది. అమ్మకాల ద్వారా కొంత సరుకులు సేల్ అవుతున్నాయి. కొంతమంది రైతులు కూడా ఇప్పుడు ఈ మార్కెట్ పండగ తర్వాత సరుకులు పెరిగితే తగ్గే అవకాశం ఉందా అని అడిగినప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు. ఇదేంటంటే ప్రస్తుతానికి పంట పూర్తిగా సగానికి సగం తగ్గిపోయింది, పంట శాతం తెలుసు. దీంట్లో మార్కెట్లో ఇవాళ ఎక్కువగా శాంపిల్స్ ఏసీకి సంబంధించి శాంపిల్స్ పెడుతుంది తేజాలు 6 ఈ సంవత్సరం 25-26 సంబంధించి సరుకుల పరంగా మనం చూసుకుంటే వ్యాపారస్తులు అడుగున్న దానికి సగం, అంటే 50-50 పడిపోయినా 100% రూపాయలు ₹10 తేజాలు, 20 పైసలు 6 మిగతా అన్ని కూడా సీడ్ రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, ఈ రకాలు. కాబట్టి ఈ ఉండట్లో స్టాకుల్లో వ్యాపార నిమిత్తం ఎక్స్పోర్ట్ ఆర్డర్ల ప్రకారం చూస్తే సీడు రకాల మార్కెట్ డిమాండ్గానే ఉంది. ఇప్పటికీ కొత్త మిర్చి రకాలు చూస్తే
సీడ్ రకాల మార్కెట్ చూసుకుంటే కొత్త రకాలు మార్కెట్ చూస్తే డిమాండ్గా ఉంది. పంట ఈ రోజుకి కూడా మొత్తం అంటే పూర్తి స్థాయిలో సరుకులు అయితే రావట్లేదండి. పూర్తి స్థాయిలో సరుకులు రావట్ల. రకాలు కూడా కొన్ని రకాలే వస్తున్నాయి. పండుగ తర్వాత ఎక్కువ వస్తే రైతులకు కూడా మార్కెట్ మళ్ళీ తగ్గిద్దామని చెప్పి ఆలోచనతో ఏముండదండి. ఎందుకంటే సీడ్ రకాలకు సంబంధించి బ్యాడిగ రకాలకు సంబంధించి టోటల్గా విస్తీర్ణం తగ్గింది కాబట్టి ఆర్డర్లలో సీడ్ రకాలకి మంచి అటు మసాలా కంపెనీలు కావచ్చు, పౌడర్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా సీడ్ రకాల మీద ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడున్న టైంలో ప్రతిదానికి సీజన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో సీడ్ రకాలు మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయి. ఏ రకాలైతే మార్కెట్లో తక్కువ కనపడతాయో ఆ రకాలకి డిమాండ్ ఉంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో టోటల్గా సర్వే ప్రకారం, విస్తీర్ణ సర్వే ప్రకారం సీడ్ రకాలు చాలా తక్కువగా ఉంది. ఆ సీడ్ రకాలకి అందుకనే డిమాండ్ ఉంది. దానితో కోల్డ్ స్టోరేజ్లలో కూడా ఎక్కువగా నిల్వలు చూస్తే అంటే అన్ని దాదాపు 23-24 లక్షల టిక్కి స్టాకులు ఉన్నా కానీ ఆ స్టాకుల్లో 25% అంటే రైతుల సరుకు రూపాయికి 25 పైసలు 25%, 30% మాత్రమే రైతుల సరుకు అని మిగతాదంతా కూడా కొని స్టాకులు పెట్టుకున్న సరుకులు. దాంట్లో ఎక్కువ తేజాలు ఉన్నాయి. తేజాలు ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే పంట కూడా తేజ ఎక్కువగా వస్తుంది కాబట్టి తేజ అట్లా తటస్థంగా ఉందండి. ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్న సీడ్ రకాలుగా మాత్రం డిమాండ్ ఉంటుంది పండగ తర్వాత కూడా. ఎందుకంటే బాగా షార్టేజ్ కాబట్టి ఆ షార్టేజ్లో ఎక్కువగా సప్లైలో మసాలా కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, బ్యాడిగ రకాలు, పౌడర్ కంపెనీలు, కారం మిల్లులు కావచ్చు, ఈ సీడ్ రకాలు మీద డొమెస్టిక్గా మన దేశంలోనే. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింటాం. అటు యూపీ కానీ, ఉత్తరప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వైపు, అటు తెలంగాణ వైపు పూర్తిగా పంట దెబ్బతింటం వల్ల తక్కువ స్థాయిలో వస్తున్నాయి. మనకి ఏపీ వచ్చేసరికి కొద్ది గొప్ప వైరస్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో పంట బాగుంది కాబట్టి సీడ్ రకాలకి బాగా ఇటు అన్ని విధాలుగా అవసరం కాబట్టి సీడ్ రకాలకి అందుకని డిమాండ్ తగ్గలేదండి. సీడ్ రకాలకి పండగ తర్వాత కూడా మూవ్మెంటు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అని నా నిర్ణయం కాదండి. వ్యాపారస్తులు కొంతమంది నేను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం. టోటల్గా మార్కెట్ అయితే పండగ తర్వాత కూడా కొంత వచ్చే ఈ సరుకులు కాకపోతే ఈ ఏసీ సరుకులు అనేవి ఎప్పుడైతే ఇవాళ 70,000 80,000 టిక్కి పెడుతున్నారు కారణం అంటే కొత్త సరుకులు లేట్ అవటం వల్ల, కొత్త సరుకులు మార్కెట్కి అనుకున్నంత సరుకులు రాకపోవటం వల్ల ఏసీ సరుకులు పెడుతున్నారు. అదే కొత్త సరుకులు ఎక్కువైతే ఏసీ సరుకులు బాగా కొత్త సరుకుల మీద ఎక్కువగా వ్యాపారస్తులు ఇష్టపడతారు కాబట్టి ఏసీ సరుకుల మీద అంతగా ఉండదండి. ఏసీ సరుకులు పెట్టే టైం కూడా కొత్త సరుకులు ఎక్కువ వస్తే ఏసీ సరుకులు కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి కొంత వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏసీ సరుకులు కూడా ఏంటంటే ఇప్పుడున్న ప్రకారం కొత్త సరుకులు లేకపోవడం వల్ల ఏసీ సరుకులు ఎక్కువగా పెడుతున్నారు. పండుగ తర్వాత వ్యాపారస్తులు కూడా అడిగారండి, మరి ఎప్పుడుగా మూమెంట్గా వస్తా అంటే ఈ సంవత్సరం పంట వేయటం కూడా లేటే. పంట వేయటంతో పాటు కూడా పంట లేటు, కొంత తుఫాను ప్రభావం పొలాల మీద పడి కొంత లేట్ అయిందండి. పంట అయితే పండగ తర్వాత వచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం చూస్తే ఇదే టైంలో 70,000 80,000 వచ్చినాయి. ఈ సంవత్సరం అని చెప్పేసి కొంత సమాచారాన్ని సేకరించి మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా కొంతమంది వ్యాపారస్తుల్ని సంప్రదించి రేపు ముఖ్యమైన వీడియో ఉంటుంది. కొంతమంది ఆ ధరలు ప్రభావం విదేశాలకు కానీ మన రాష్ట్రంలోకి కానీ ఏ విధంగా ఉంటుందని రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.